సో ఒక చిన్న ఫ్యాన్స్ అండ్ ఫ్యూచర్గా ఒక మంచి ర్యాపిడ్ ఫైర్ వేసుకుందాము. సో వాట్స్ ద స్వీటెస్ట్ కాంప్లిమెంట్ యు ఎవర్ రిసీవ్ ఫ్రమ్ ఎ ఫ్యాన్? మీరు బయటికి వెళ్తున్నప్పుడు కానీ లేదా ఇప్పటి వరకు ఆన్లైన్లో అయినా గుర్తుపడుతుంటారా బయటికి వెళ్తున్నప్పుడు? గుర్తుపడుతుంటారు అందరూ, మీరు ఎంత బాగున్నారు అని అనే అంటూ ఉంటారు. ఇప్పుడు నాకు బిగ్గెస్ట్ ఫ్యాన్ బాయ్ ఉన్నాడు. ఎవరు? మా అబ్బాయి. ఏమంటుంటాడు? అలా మంచిగా డ్రెస్ చేసుకుంటూ వస్తుంటే పై నుంచి వాడిల కింద ఉంటే, అమ్మా యు ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ అమ్మా, వాడి కళ్ళలో అది చూస్తుంటారు. లాస్ట్ వీక్ కూడా ఏదో పార్టీకి వెళ్తున్నాను, డ్రెస్ వేసుకొని వచ్చాను, బ్లాక్ కలర్ డ్రెస్. వాడు అలా అంటే నాకు ఎంత హ్యాపీ అనిపించేస్తున్నావు నిజంగా. నథింగ్ బీట్స్ అది, అదే టాప్ లో ఉంటది కదా. సో బిగ్గెస్ట్ చీర్ లీడర్ మీ లైఫ్ లో మీ అబ్బాయి అన్నమాట. అవును, కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. మమ్మీ నువ్వు నా స్కూల్లో టీచర్ అయిపో, నువ్వు షూటింగ్కి వెళ్ళొద్దు, వాడికి ఆ స్కూల్లో నేను టీచర్ గా ఉండి ఆడుతూనే ఉండాలని పాపం ఇష్టం. బికాజ్ హీ వాంట్స్ యువర్ టైం కదా. రైట్. హ్యావ్ ఫ్యాన్స్ ఎవర్ రికగ్నైజ్డ్ యూ ఇన్ ఎ ఫన్నీ వే? అంటే ఇప్పుడు మేకప్ లేకుండా బయటకు వెళ్ళినప్పుడు ఏమంటుంటారు? అంటే అసలు కొన్ని నెగటివ్ షేడ్స్ చేసినప్పుడు మీరు బయట కూడా ఎందుకు అలా చేసావమ్మా అని ఎప్పుడైనా క్వశ్చన్ చేస్తుంటారా? కన్నడలో చేస్తున్నా నెగటివ్ రోలే, వాడు నా నిజంగా అలాగే అని అనుకుంటారు చాలా వరకు. మాకు రిలేటివ్స్ కి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళు ఉంటారు కదా, నేను ఇలా మాట్లాడుతుంటే మీరు ఎంత మంచిగా మాట్లాడతారు, మరి మీరు అలా భయం వేస్తుంది మిమ్మల్ని చూడడానికి. అందులో నాకు క్యారెక్టర్ పేరు సౌందర్య. సౌందర్య మేడం మాట్లాడొచ్చా మీతో? మాట్లాడొచ్చా? భయపడుతున్నారేమో వాళ్ళు కూడా, అది జస్ట్ క్యారెక్టర్ మాత్రమే. కానీ చాలా వరకు నేను ఈ వియర్డ్ గా చూసిందంటే మామూలుగా వెళ్ళిపోతాం బయటికి వితౌట్ మేకప్. బయటికి వెళ్ళేటప్పుడు మేకప్ ఏం వేసుకోరు, సింపుల్ గా వేసుకుంటాం. మీరేనా సీరియల్ అలా ఉన్నారేంటి, ఇక్కడ ఇలా ఉన్నారు? రైట్. అంటే ఎక్స్పెక్టేషన్ అంటే ఏంటి అని అంటే, సీరియల్లో కొంచెం ఇంకా హైట్ కనిపిస్తారు, ఇంకా పర్సనాలిటీ కనిపిస్తారు, ఇక్కడ ఏంటి ఇలా ఉన్నారు అని అంటారు. ఇంకొకరు మా ఇంటికే ఎవరో దే కేమ్ ఇన్ సర్చ్ ఆఫ్ మీ, మా ఇల్లు ఇక్కడ ఉంది అని చెప్పి. ఫ్యాన్సా? నాకు తెలీదు. అంటే జస్ట్ నార్మల్ గా ఇంట్లో ఒక నైట్ డ్రెస్ వేసుకుని ఏదో అవును కదా, అలాగే కంఫర్టబుల్ గా ఉంటాం. ఎవరు అని చూసి వెళ్తే మీరేంటి ఇలా ఉన్నారు? ఇంట్లో అలాగే ఉంటారు, ఇలాగే షూటింగ్ లో ఉన్నట్టే ఉంటామా ఏంటి? అదే కదా, వాళ్ళైనా ఇంట్లో అలాగే ఉంటారు. మీరేంటి ఇలా ఉన్నారు అని అంటే అంటే ఎలా ఉంటారో మా ఇంట్లో కూడా మేము అలాగే ఏదో ఒక నైట్ డ్రెస్ లాగా వేసుకుని అంతే కదా, క్యాజువల్ గా వితౌట్ మేకప్. అప్పుడు మీరు ఏమనుకున్నారు? ఇంత బ్యాడ్ గా ఉన్నానా అని అంటే వాళ్ళు మేము నీట్ గా మేకప్ వేసుకొని కూర్చొని, అదే కదా 24 hours అని అనుకుంటారు వాళ్ళు. సో ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫిలిమ్స్ ఆర్ ఓటీటీ ప్లాట్ఫామ్స్? ఏంటి నెక్స్ట్ మూవ్ ఏం ఉండాలి? మూవీస్. ఓటీటీ నాకు కొంచెం అది ఆ కంటెంట్ వైజ్ నేను అది ఇవ్వగలనేమో అనిపిస్తుంది. కొంచెం డీసెంట్ కంటెంట్ అయితే చేస్తాను. రైట్. వాట్ మెసేజ్ వుడ్ యు లైక్ టు గివ్ టు యువర్ ఫ్యాన్స్ ఫైనలీ? మెసేజ్ అంటూ ఉంటే ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్. One thing we have to learn in our lives is being grateful, gratitude. So thankful for all your support for all these years. నేను ఇలాగా ఇంతవరకు అయినా ఎంతో కొంత నేమ్ ఉండి ఏదో ఉండి నన్ను ఇంటర్వ్యూ అయినా అడగడానికి అర్హత అని అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ద ఆడియన్స్, తెలుగు ఆడియన్స్ ఎస్పెషలీ. నిజంగా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను. చాలా అభిమానం ఇచ్చారు, చాలా ప్రేమనిచ్చారు, అండ్ చాలా ధైర్యాన్ని కూడా ఇచ్చారు నేను ఇంకా ముందుకు వెళ్ళొచ్చు అనేది. సో హోప్ ద సేమ్ లవ్ విల్ రిమైన్ ఫర్ ఎవర్. అండ్ మీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు నన్ను ఇక్కడ పిలిచి యూ హెల్ప్ మీ టు ఓపెన్ అప్. రైట్. లైట్ హార్టెడ్ ఇంటర్వ్యూ యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్ ప్రీతి ఫర్ యువర్ టైమ్. అండ్ మళ్ళీ చెప్తున్నాను, యూర్ లుకింగ్ స్పెక్టాక్యులర్. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. స్క్రీన్లో ఎంత అందంగా ఉన్నారో రియల్గా ఇంకా అందంగా ఉన్నారు. ఇలాగే ఉండండి, మమ్మల్ని మోటివేట్ చేస్తూ ఉండండి. రైట్. ఇది మన ప్రీతి శ్రీనివాస్ గారితో ముద్దు మాటలు, ముద్దు ముచ్చట్లు మనమైతే ఎన్నో తెలుసుకున్నాం ఆవిడ లైఫ్ గురించి. సీరియల్సే కాదు, బియాండ్ లైఫ్ ఎంతో ఉంది. ప్రీతి గారు ఇస్ సో హ్యాపెనింగ్ అని అర్థమైపోతుంది. మరి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ సినిమా. నేను లిఖిత, సైనింగ్ ఆఫ్.